హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నువ్వు ఆఫీసుకి వెళ్ళినట్లయితే ఆమెను కలువు. వాళ్ళు గుడికి వచ్చినట్లయితే నువ్వు నాకు చెప్పు. అతడు మాట్లాడినట్లయితే అదేంటో నాకు చెప్పు. ఇలాంటి వాక్యాలు మనం తెలుగులో ఎన్నో మాట్లాడుతుంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలు మలయాళంలో కూడా ఎట్లా మాట్లాడతారు అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించారా? వెరీ గుడ్. చూడండి, వెళ్ళినట్లయితే, వచ్చినట్లయితే, మాట్లాడినట్లయితే. ఇలా అట్లయితే లేదా నట్లయితే కనిపించింది కదా. మరి ఈ పదాన్ని మలయాళంలో ఎట్లా చెబుతున్నారో తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మీరు మాట్లాడవచ్చు. మరి వెళదామా, తెలుసుకుందామా? రండి. అట్లయితే లేదా నట్లయితే ఈ పదాన్ని మలయాళంలో ఆల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆల్. ఈ ఆ అనేది వెర్బులో కలిసిపోవటం వలన మనం శబ్దంగా మారుతుంది. ఓకే, అంటే ఇది మాట్లాడేటప్పుడు అంత మనకి ఇబ్బంది ఉండదు. రాసేటప్పుడు మాత్రమే ఇది మనకి మాట్లాడటం కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ఓకే, నట్లయితే లేదా అట్లయితే అంటే మలయాళంలో ఆల్. ఆల్. తెలుగు, మలయాళం. చూడండి, తెలుగులో నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు పాడినట్లయితే, నువ్వు వ్రాసినట్లయితే. ఇక్కడ నువ్వు అనేది ఏంటండి? సబ్జెక్ట్. అవునా? నువ్వు, నేను, అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు ఇవన్నీ మీరు నేర్చుకున్న పదాలే. కాబట్టి ఈ వీడియోలో ఆ పదాలు నేర్చుకోవాల్సిన పని లేదు. అలానే వెళ్ళడం, పాడడం, వ్రాయడం ఇలాంటి పదాలు ఏమంటారండి? క్రియలు. వీటిని కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం మీరు దృష్టి ఎక్కడ ఉండాలి? నట్లయితే లేదా అట్లయితే అనే పదం మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఈ పదాన్ని మలయాళంలో ఏమంటారండి? ఆల్. ఆల్. ఇప్పుడు చూడండి, నువ్వు వెళ్ళినట్లయితే మలయాళంలో నీ పోయాల్. నీ పోయాల్. నువ్వు అంటే మలయాళంలో నీ. నీ. వెళ్ళడాన్ని ఓ. ఓ. నట్లయితే ఆల్ కలిపి నీ పోయాల్. ఇక్కడ పోయాల్లో యాల్. యాల్. అందులో ఆ శబ్దం వచ్చింది కదా. ఓకేనా? మరలా మీరు ఇక్కడ తెలుగులో వచ్చింది ఆ రాలేదు, ఇక్కడ యా వచ్చింది అని మాత్రం అనకండి. అంటే శబ్దంలో మారితే అని చెప్పాను కదా. సరే, ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. నువ్వు పాడినట్లయితే, నువ్వు అంటే మలయాళంలో నీ. నీ. పాడినట్లయితే మలయాళంలో పాడియాల్. పాడియాల్. పాడి ప్లస్ ఆల్. పాడియాల్. ఓకే, పాడటాన్ని పాడి అంటారు. అట్లయితే అంటే యాల్ కలిపి నీ పాడియాల్ అంటే నువ్వు పాడినట్లయితే, నువ్వు వ్రాసినట్లయితే. నువ్వు అంటే మలయాళంలో నీ. నీ.
వ్రాసినట్లయితే. మలయాళంలో ఎలుతియాల్. ఎలుతియాల్. వ్రాసి అంటే ఎలుతి, అట్లయితే లేదా నట్లయితే అంటే యాల్, కలిపి నీ ఎలుతియాల్ అంటే నువ్వు వ్రాసినట్లయితే. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇక్కడ ఉదాహరణ ఇచ్చిన క్రింద ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలి. చూడండి, నువ్వు అంటే మలయాళంలో నీ. నీ. అమెరికాకు అంటే మలయాళంలో అమెరికా ఇలేక్. అమెరికా ఇలేక్ వెళ్ళినట్లయితే ఏం చెప్పాలి? పోయాల్. పోయాల్. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే అంటే మలయాళంలో నీ అమెరికా ఇలేక్ పోయాల్. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే మలయాళంలో నీ, నాకు అంటే మలయాళంలో ఎనిక్, ఫోన్ చేయి అంటే మలయాళంలో కూడా ఫోన్ చేయి. ఇప్పుడు కలిపి చెప్పండి. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు నాకు ఫోన్ చేయి. మలయాళంలో నీ అమెరికా ఇలేక్ పోయాల్ నీ ఎనిక్ ఫోన్ చేయి. నీ అమెరికా ఇలేక్ పోయాల్ నీ ఎనిక్ ఫోన్ చేయి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. మరలా నెక్స్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మీకు ఇంకా బాగా ఈ పదం నోటికి వచ్చేంత వరకు మరి నేను చెప్పాలి కదా. కాబట్టి మీకు చాలా ఎగ్జాంపుల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ వీడియో చూసే ముందు మీకు ఈ కాన్సెప్ట్ ఈ వీడియోలో మీకు అర్థమైతే ఆ వీడియో చూసి నేర్చుకోండి. ఓకే, మళ్ళీ ఆ వీడియోలో వద్దాం. థ్యాంక్ యూ.